హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చెప్పాను కదండి, ఒకరు కమెంట్ పెట్టారు. ఆ కమెంట్కి రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి నిన్నటి వీడియోలో అదే ఇందులో అయితే షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కామెంట్ ఏంటి అంటే, మామూలుగా అయితే చెప్పాను కదండి, నేను ఇంట్లోనే మిషన్ కుడుతూ ఉంటాను. నా దగ్గర ఇంకొకరు కూడా కుడుతూ ఉంటారు. అంటే ఊర్లోనే వేరే వాళ్ళు కూడా కుడుతూ ఉంటారు. వాళ్ళకి కస్టమర్స్ బాగా వస్తున్నారు, నా దగ్గరికి రావట్లేదు, తగ్గారు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే పెట్టారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అన్నది అయితే చూసుకోవాలి. నిజంగా ఎందుకు అంటే ముందు వస్తున్నారో లేదో నాకైతే తెలియదు. అంటే తగ్గిపోయారా, లేదంటే ముందు నుంచి ఇలాగే చిన్నగానే అంటే తక్కువ మంది వచ్చి వెళ్ళేవారో తెలియదండి క్లారిటీగా నాకైతే. వస్తూ తగ్గారు అంటే కనుక ఫిట్టింగ్ అయినా లేదంటే ఫినిషింగ్ అయినా నీట్గా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఓవర్లాక్ మిషన్ తెచ్చుకుంది కూడా అందుకే. ఓవర్లాక్ మిషన్ అంటే మిమ్మల్ని తెచ్చుకోమని కాదు, అంటే నా గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. మీరు పీకో మిషన్ కూడా ఉంది అంటున్నారు, తను కొత్తగా తెచ్చుకునింది అంటున్నారు. ఫినిషింగ్లో ఏమైనా తక్కువ ఉందా, లేదంటే ఫిట్టింగ్లో మీరు నీట్గా బ్లౌజ్ అదంతా స్టిచ్ చేస్తున్నారో లేదో చూడండి. ఇవి రెండు గమనించండి. అలాగే నేను ముందు వీడియోలోనే షేర్ చేశాను, మనం మాట్లాడే విధానం కూడా అండి, విధానంలో కూడా ఉంటుందన్నమాట టైలరింగ్ అనేది. అంటే ఇప్పుడు నార్మల్గా మాట్లాడామనుకోండి, అంటే కస్టమర్స్ వచ్చారు, బ్లౌజ్ తీసుకున్నామా, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోకుండా మామూలుగా బ్లౌజ్ అంతా సెట్ అయిందా అండి, లేదా ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా చెప్పండి, ఇలా ఇలా అడుగుతూ మాట్లాడుతూ కన్వర్జేషన్ కూడా నీట్గా ఉండాలన్నమాట. ఇదొకటి చూసుకోండి. అంటే నాకు ముందు తెలియదు కదండి, అంటే మీ దగ్గరికి డైలీ వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారా, లేదంటే అప్పుడప్పుడు వచ్చే వాళ్ళ ఏంటి అన్నదైతే నాకు ఇందులో తెలియదండి. అదొకటి ఫినిషింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిట్టింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే విధానాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 అయితే చూసుకోండి. కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అలాగే చెప్పాను కదండి, వాళ్ళు బ్లౌజ్ ఎత్తుకోవచ్చారా, ఇచ్చారా, వెళ్ళారా అన్నట్టు కాకుండా కొంచెం కలుపుగోలుతనంతో బాగా మాట్లాడుతూ ఉన్నట్లయితే అలవాటు పడిపోతారనమాట. ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి అడుగుతుంది బ్లౌజ్ అంతా సెట్ అయిందా లేదా, ఏమైనా ఉంటే చెప్పండి సర్చ్ చేస్తాను అని అడగడం కానీ, ఇలాంటివి కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి. అవన్నీ పాటించారు అనుకోండి, కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరండి. అలాగే ఓవర్లాక్ మిషన్ గురించి అయితే చెప్పమన్నారనమాట. రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఓవర్లాక్ అంటే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో నీట్గా తీసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫ్రాక్ అండి, ఇది పాపది. అంటే 3 ఫ్రాక్స్ ఇచ్చారు మనకు అని చెప్పాను కదా, ఆ 3 ఫ్రాక్స్లో ఇది సెకండ్ వన్ అయితే స్టిచ్ చేశాను. మనకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా కుట్టాను, చూస్తున్నారు కదా. 3 ఫ్రాక్స్ కూడా అయిపోయాయండి. ఇంకొకటి ఏంటంటే, మ్యారేజ్కి వెళ్ళాలి ఫ్రెండ్ది అన్నాను కదా, అబ్బా ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి అసలు. మాకు ఇక్కడ రాజంపేటలో అయితే ఎందుకో తెలియదు కానీ ఒక 2-3 డేస్ నుంచి వర్షము నైట్ టైం పడేదండి. అది ఆగిపోయినప్పటి నుంచి ఎండలు బీభత్సంగా ఉన్నాయన్నమాట. ఈరోజు అయితే మరీ ఎక్కువ అనిపించాయి నాకైతే. వాషింగ్ మిషన్కి బట్టలు వేసానండి, అవి ఆరేద్దామని చెప్పేసి మేడ మీదకి వెళ్ళాను. అసలు ఒక్కసారే వెళ్ళానండి. వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు ఉంది అస్సలు నిజంగా చాలా టైర్డ్ అనిపించింది. మధ్యాహ్నం పడుకొని ఇప్పుడు 5 అవుతుంది దాదాపు, ఇప్పుడు లెగిచానమాట. నాకైతే కాళ్ళు పీకుతున్నాయన్నమాట. అంటే కాళ్ళు ఎలాగున్నాయంటే సెగ అంటాం కదా, వేడి సెగ తగిలితే ఎలా ఉంటుందో ఇప్పటికి కూడా నాకు అలాగే అనిపిస్తుందండి. అసలు ఈ ఎండలు ఇలాగే ఉంటే ఇంక గోవిందానే. అసలు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి ఈసారి అయితే ఎండలు. మ్యారేజ్కి కూడా డౌటే అండి నాకైతే. పాపని తీసుకొని వెళ్ళాలనుకున్నాను, ఇక్కడ ఎండలు ఇలా ఉన్నాయి, ఇంక పాపని తీసుకొని నేను వెళ్ళానంటే ఇంకా పేషెంట్ అయిపోతాను నేనైతే. చూద్దాం, ఒకవేళ వెళ్తే వెళ్తాను, లేదంటే లేదు. రిషి పాపకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసానండి, క్రాప్ టాప్ ఒకటి స్టిచ్ చేశాను. ఉగాది పండగకి వేశాను కదా, అందులోకి తీసుకొచ్చాను అనమాట. అది కాకుండా వేరేది వేద్దాము అని చెప్పేసి క్రాప్ టాప్ లెంత్ ఎక్కువ పెట్టకూడదామని. అది కూడా అయిపోయింది. ఈరోజు మార్నింగ్ బ్లౌజ్ అయితే, అదే క్రాప్ టాప్ అయితే సలీమా కుట్టేసింది అనమాట. తను చెప్తుంటే అన్నీ జాయింట్స్ చేసి కుట్టేసింది. మొత్తానికేమో రెడీ అయ్యాను, అంటే అన్నీ ఉన్నాయన్నమాట రెడీగా.
కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఎండలకైతే అస్సలు వెళ్ళలేనేమో అనేసి. తనైతే మార్నింగే రమ్మంటుంది. చూద్దాం, ఒకవేళ వెళ్తే వెళ్తాను, లేదంటే లేదండి. పాపని తీసుకొని వెళ్ళాలి అంటే ఇంక నేను కూడా రిస్కే కదా నాకు కూడా. చూద్దాము. ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా నేను ఫ్రిల్స్ పెట్టేయమన్నారనమాట చిన్నగా. ఒక డాన్సర్కి నేనైతే డ్రెస్ డిజైన్ చేశానన్నాను కదా, తన ఫొటోస్ అయితే పెట్టిందండి. అది ఇందులో చూపించుంటే బాగుండేది, మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా హెయిర్ కూడా చూడండి, అసలు జడే వేసుకోలేదు నేనైతే. ఎందుకు అనుకుంటారేమో, అసలు ఉడకకు తట్టుకోలేకపోతున్నామండి. అసలు కొప్పు కట్టేసుకుంటున్నాను అనమాట, ప్లక్కర్ పెట్టేసుకుంటాను. మా డాడీ అయితే ఈరోజు మార్నింగ్ తిట్టాడనమాట, నా కూతురువా కాదా ఏంది ఈ అవతారం అని చెప్పేసి. కొప్పే బెస్ట్ అండి నిజంగా, జడ వేసుకోవడమా ప్లక్కర్ పెట్టేసుకోవడం కన్నా నిజంగానే. ఇలా ఫ్రిల్స్ అయితే క్లాత్ అయితే 7 ఇయర్స్ పాపకండి ఇది. అంటే మనకు 3 ఇచ్చారనమాట పీసెస్. బ్లాక్ కలర్ ఉన్నదైతే లెంత్ ఎక్కువ ఉంది, విడత్ ఎక్కువ ఉందనమాట. ఈ పింక్ కలరు అలాగే మెరూన్ కలర్ వచ్చేసి 2 మీటర్స్ ఇచ్చారు. ఆ 2 మీటర్స్లో ఏంటంటే తనకి పైన యోగ్ పార్ట్కి కావాలి, కింద బాటమ్ పార్ట్కి కావాలన్నమాట. ఆ 2 మీటర్స్లో అసలు నా కూతురికి సరిగ్గా రాదు. 2 మీటర్స్లో చిన్న పాప కదా, మా పాపకి 5 ఇయర్స్ అండి. మా పాపకే సరిగ్గా రాదు, తను 7 ఇయర్స్ అంట. ఎలా స్టిచ్ చేయమని ఇచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా నేను కూడా ఎంత ఉంటే అంత పెట్టేస్తానని చెప్పేసి అన్నానమాట. ఇంకా అలాగే కుట్టేసేయి అని చెప్పేసి చెప్పింది తను. సరే అని చెప్పేసి బ్లాక్ కలర్ది అయితే ఫ్రిల్స్ పెట్టేసి మొత్తం కుట్టేశాను. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానమాట మొత్తం కూడా. ఇంకా వీటికి చెప్పండి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేయాలో, అసలు క్లాత్ చాలా తక్కువ ఉందంటే ఇలా ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేయమన్నారు. చిన్నగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసి పింక్ కలర్కి మెరూన్ కలర్కి రెండింటికి కూడా ఇలా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ అండి, ఈ విధంగా చూసారు కదా, కొద్దిగానే అంటే మనకి ఇంకా తల అది పట్టాలి కదా, ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగుంటే బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేసామంటే కొద్దిగా ఓపెన్ పెట్టేసి ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి కూడా అని చెప్పేసి ఎక్కువ మొత్తం ఓపెన్ అయితే పెట్టలేదండి. నాకు ఇచ్చిన ఫ్రాక్ ఏంటంటే ఇలాగే హాఫ్ అయితే పెట్టున్నారని చెప్పేసి నేను కూడా అలాగే పెట్టానన్నమాట. ఇంక ఇక్కడ ఖర్చు ఎక్కడ కనిపించకుండా మిడిల్లో నడుము దగ్గర చూశారు కదా నీట్గా ఎలా వేశాను. ఫినిషింగ్ బాగుంటుందండి. అంటే ఇక్కడ ఫ్రిల్స్ ఫ్రంట్ పార్ట్ అంటే మెయిన్ పార్ట్ ఒకసారి, అలాగే వచ్చేసి లైనింగ్ పార్ట్ ఒకసారి ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే లైనింగ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. పెద్ద పన్నా ఉందన్నమాట. పైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఒకవేళ అంటే ఎలాగో పైన మెయిన్ పార్ట్ అయితే అంటే ఫ్లేర్ ఎక్కువ రాదు కదా, లైనింగ్ అన్న పెడదాము అని చెప్పేసి ఎంత ఉందో అంతా పెట్టేసి అదొకసారి ఇదొకసారి ఫ్రిల్స్ పెట్టేసి పనికి 2 పనులు అయినా తప్పలేదండి. ఇంకా చెప్పాను కదా, ఇంకా అలాగే చేయాల్సి వచ్చింది. అది కాక లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అనిపించింది అనమాట నాకు. ఇంకా సరేలే అని చెప్పేసి అలాగే స్టిచ్ చేశాను. 3 కూడా అయిపోయాయండి. ఒకవేళ రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. పాపది కూడా క్రాప్ టాప్ అయిపోయింది అన్నాను కదా, అది కూడా షేర్ చేస్తాను. నాకైతే ఇంకా మ్యారేజ్కి అయితే డౌటే. ఈరోజు తర్వాతే నాకు అర్థమైంది అసలు ఎండలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. వెళ్తానో లేదో కూడా డౌటే అనమాట. చూద్దాం, ఒకవేళ వెళ్తే వీడియోస్ పెడతాను, ఇంకా లేదంటే నార్మల్ మన స్టిచ్చింగ్ వీడియోసే వస్తాయి. మా ఆయనైతే పర్మిషన్ ఇచ్చేసాడండి వెళ్ళమని, కానీ ఇప్పుడు నాకే భయం వేస్తుంది. కాళ్ళు అయితే నాకు చాలా వేడి తగులుతుందండి. అసలు ఇంట్లో ఉన్నా కూడా నాకు అలానే అనిపిస్తుంది. మధ్యాహ్నం ఒక్క ట్రిప్పే అండి అసలు నేను బట్టలు ఆరేయడానికి వెళ్ళింది. చుక్కలు కనిపించాయి నాకైతే. ఇప్పుడు ఇంకా 5 అవుతున్నా కూడా ఎండ మధ్యాహ్నం మనకు మధ్యాహ్నం ఎలా ఉందో సేమ్ అలానే ఉందన్నమాట. ఎండ అయితే మాకైతే దగ్గర ఇక్కడ రాజంపేటలో అయితే అలాగే ఉంది. చాలా ఎక్కువ, అంటే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, ఇదేంటో అసలు ఎండాకాలంలో కావాల్సిన ఎండ ఇప్పుడు కాస్తుంది, వర్షాకాలం అంటే వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడట్లేదు. మొత్తం రివర్స్లో ఉందన్నమాట. ఇంకా పిల్లలకు కూడా ఓపెన్ చేసేస్తున్నారు కదా స్కూల్స్, అందరూ ప్రిపేర్ అయ్యారా అంటే టైమింగ్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది చెప్పాలంటే. అంటే ఏ విధంగా అంటే మార్నింగ్ లెగడం కానించి వంటలు ఇదంతా కూడా డిలే అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా హాలిడేస్లో ఇంకా మళ్ళీ అదంతా పికప్ చేయాలి, ఇంకా మళ్ళీ నార్మల్ రొటీన్ లెక్క అయితే వచ్చేయాలన్నమాట.
మార్నింగే లేవడము, పిల్లలు రెడీ చేయడము, టిఫిన్ బాక్సులు అంట ఇవన్నీ ఉంటాయి. ఇంకా మా మరిది కూడా వచ్చాడనమాట. తనైతే ఐటీఐ కాలేజ్లో అయితే ఈరోజు జాయిన్ చేశారు మా హస్బెండ్. ఇంకా రేపటి నుంచి తను కూడా ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలకి స్కూల్స్ 12th నుంచి ఓపెన్ అండి మాకైతే రాజంపేటలో. ఏ స్కూల్ అన్నదైతే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ మంచి స్కూలే వేయాలి అనుకుంటున్నాను. మనకు ఫస్ట్ నుంచి బేసిక్ అనేది బాగుండాలండి పిల్లలకి, అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్పేసి నేను వేయడమే ఇంకా ఫస్ట్ క్లాస్ మంచి స్కూల్లో వేస్తే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ స్కూల్స్ అనేది చేంజ్ చేయకూడదు అనమాట, అలా ఉండాలి. మళ్ళీ మిడిల్ స్కూల్స్ చేంజ్ అవ్వడము ఇదంతా అలా అంటే ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ ఒక స్కూల్లో జాయిన్ చేసి మళ్ళీ ఇంకో 2-3 ఇయర్స్ ఇంకో స్కూలు అలా చేంజ్ అయితే అవ్వకూడదు అనమాట. ఒకే స్కూల్ ఉంటే బాగుంటుంది. వాళ్ళకి ఆ టీచర్స్ అలవాటు పడి ఉంటారనమాట. అంటే వీళ్ళకి అంటే స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు ఏంటి, వీళ్ళని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఉంటారు కదా. పీరియడ్స్ చేంజ్ అవుతూ ఉంటారు కదా. అంటే ఒకరు మ్యాథ్స్కి వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా మ్యాథ్స్కి వాళ్ళే ఉంటారు కదా, అలా తెలుస్తుంది కదా, అలా అనమాట. మొత్తానికి ఫ్రాక్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడ కాస్ట్ వచ్చేసి నేను ఈ ఫ్రాక్ వచ్చేసి 300 తీసుకున్నాను. తనదే అండి, లైనింగ్ కూడా తనదే, జస్ట్ 300 అయితే తీసుకున్నాను అనమాట. ఖర్చు అనేది ఎక్కడా కనిపించలేదు, ఒక సైడ్ తప్ప. 3 కూడా అయిపోయాయి కదా, ఇంకా తనకు కాల్ చేసి పిలిచి ఇచ్చేయాలన్నమాట. ఇంకొకటి గ్రీన్ కలర్ బ్లౌజ్, ఇంకోటి వచ్చేసి లైట్ పింక్ కలర్ లాగా ఉంది కదా, అది ఇంకా తను తీసుకొని వెళ్ళలేదండి. షాప్లోనే ఉంది, మన షాప్లోనే. అయిపోయినప్పుడే కాల్ చేశాను అనమాట. ఇంకా రాలేదు తను. ఇంకా సరేలే అని చెప్పేసి మన వర్క్ అయితే అయిపోయింది కదా, కుట్టేసి పెట్టాము, మన పని అయితే అయిపోయింది. ఇంకా కస్టమర్స్ చాయిస్ అనమాట. ఇక తను ఎప్పుడైనా తీసుకొని వెళ్ళని. ఇంకా ఫ్రాక్స్ కూడా ముందు రోజు అడిగారనమాట, నెక్స్ట్ డే ఇస్తా అని చెప్పాను. నా పని ఏంటంటే అది కూడా ఫినిష్ చేసేసాను.